మిత్రమా, నువ్వు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలని అనుకున్నప్పుడు, బస్సులో వెళ్ళాలని అనుకున్నప్పుడు, ఆ బస్సులో కండక్టర్కి నేను తిరుపతి వెళ్ళాలి, తిరుపతికి సంబంధించినటువంటి టికెట్ ఇవ్వండి అని నువ్వు చెప్పినప్పుడే ఆ కండక్టరు తిరుపతి అనే ఊరికి సంబంధించినటువంటి టికెట్ను నీకు ఇవ్వడం అనేది చేస్తాడు. రైట్. అదే ఆ బస్సులో నువ్వు కండక్టర్ నీ దగ్గరకు వచ్చి ఎక్కడికమ్మా టికెట్ అని అడిగితే అక్కడ నువ్వు అలా దిక్కులు చూస్తూ, అలా అటు ఇటు చూస్తూ అలా కూర్చొని ఉన్నావు అనుకో, ఏం చెప్పకుండా. అప్పుడు అలా కాసేపు కండక్టర్ నిన్ను చూసి దిగిపో అమ్మని చెప్తాడు. అరే పిచ్చోడా దిగిపో అని చెప్తారు. అయితే ముందు ఇక్కడ చెప్పినటువంటి ఒక అంశం ఉంది కదా, నువ్వు హైదరాబాద్ నుంచి నువ్వు తిరుపతికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి ఆ బస్ కండక్టర్కి నేను తిరుపతి అనే ప్రాంతానికి నేను వెళ్ళాలి, అందుకు సంబంధించినటువంటి టికెట్ను ఇవ్వండి అని నువ్వు చెప్పినప్పుడు అక్కడ టికెట్ను నీకు ఇవ్వడం జరుగుతుందంటే నువ్వు తిరుపతి వెళ్ళాలి అన్న విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు అక్కడ స్పష్టంగా నీకు తెలుసు కాబట్టి నీ మనసులో ఆ విషయం అనేది ఉంది కాబట్టి, నీకు తెలిసి ఉంది కాబట్టి అక్కడ విషయాన్ని నువ్వు చెప్పేసావు అన్నమాట. అక్కడ నువ్వు చెప్పినప్పుడు అక్కడ అందుకు సంబంధించిన టికెట్ను నీకు ఇచ్చాడు, ఆయన నువ్వు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సేమ్ ఇలానే మనకి ఎటువంటి నడక ఉండాలి, ఎటువంటి బట్టలు కావాలి, ఎటువంటి హెయిర్ స్టైల్ ఉండాలి, ఎలా అమ్మ నాన్నని ఎలా చూడాలి, అమ్మ అంటే ఏమిటి, నాన్న అంటే ఏమిటి, స్టడీ చేయడం అంటే ఏంది, ఇంకా సినిమా అంటే ఏంది, పాట అంటే ఏంది, డబ్బు అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, ఇలాంటి మనం మనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను మనం చూసుకుంటే వాటిని మనం ఇప్పుడు డబ్బు సంపాదించడం మనలో ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడు అక్కడ గందరగోళం ఉంది. ఎందుకంటే మనకి తెలియదు అనమాట అసలు డబ్బు అంటే ఏమిటి, డబ్బు అనేది ఎంత సంపాదించాలనే విషయం మనకి తెలిసి ఉన్నప్పుడు మనం అక్కడ స్పష్టంగా అక్కడ మన కండక్టర్ చెప్పినట్టుగా మనకి నాకు నెలకు 50,000 రూపాయలు నాకు కావాలి, నేను 50,000 రూపాయలు నేను సంపాదించుకోవాలి, మరి 50,000 రూపాయలు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా మళ్ళీ తెలుసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుంటూ మనమే చూసి స్టడీ చేసి తెలుసుకున్నప్పుడు అక్కడ మనం క్లియర్గా నడవగలం. మనం ఎక్కడికి వెళ్ళాలో, మనం ఏం చేయాలో అది మనం చేసుకుంటూ వెళ్ళగలం. సో ఇదే విషయము మిత్రులారా, మీతో ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి విషయము మీరు అర్థం చేసుకోండి, తెలుసుకోండి.